సార్ గజేంద్ర గారు, మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. రేపే మీరు ఇచ్చిన ఉద్యోగాలలో జాయిన్ అయి బాగా పనిచేసి మీ రుణం తీర్చుకుంటాం అని అన్నాడు రిత్విక్. ఆ మాటలో వెటకారం అక్కడ ఉన్న వారందరికీ అర్థమైంది. అక్షితకి, అంజమ్మకి మైండ్ బ్లాంక్ అవ్వగా గజేంద్ర, రచన, అనంతలక్ష్మిలు తెల్లమొహాలు వేస్తారు. వాళ్ళందరినీ చూసి మనసులో నవ్వుకొని పైకి వెళ్ళారు రితేష్ అండ్ రిత్విక్. వాళ్ళు వెళ్ళాక, ఏంటమ్మా వీళ్ళు ఏంటో కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నారు అని అడిగాడు గజేంద్ర. ఏదో ప్లాన్ చేశారు మామయ్య, అది ఏంటో అర్థం కావడం లేదు, చూద్దాం ఏం చేస్తారో అని అంది అంజమ్మ. సరే తల్లి, మీరు భోజనం చేసి వెళ్ళి పడుకోండి, రేపు చూద్దాం ఏం చేస్తారో అని ప్లేట్లో రాధిక కోసం భోజనం వడ్డించుకొని గదిలోకి వెళ్ళాడు గజేంద్ర. గదిలోకి ప్లేట్ పట్టుకొని వచ్చిన గజేంద్రని చూసి కోపంగా అటు తిరిగింది రాధిక. ఉక్రోషంతో ఉబికి వస్తున్న కన్నీళ్లను బలవంతంగా ఆపడం వలన మొహం ఎర్రగా కంది ఆమె ముక్కుపూటలు అదురుతున్నాయి. అది చూసి మనసులో బాధగా ఉన్నా దాన్ని పైకి కనిపించకుండా మనసులోనే అది పెట్టి అన్నం కూరతో కలిపి ముద్ద ఆమె నోటి దగ్గర పెట్టాడు గజేంద్ర. అది చూసి ఏమీ మాట్లాడకుండా గజేంద్ర తినిపించగా అన్నం మొత్తం తినింది రాధిక. అక్కడ వాళ్ళ మధ్య మాటలు లేకపోయినా ఎన్నో ఏళ్ళుగా మనసులో దాగిన ప్రేమ ఒకరికొకరికి తెలుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అంజమ్మ లెగిసి వాష్రూమ్ డోర్ దగ్గర వెళ్ళి డోర్ తీయబోయింది. కానీ అది లాక్ వేసి ఉండడంతో ఏంటి ఇది అని రూమ్ మొత్తం ఒకసారి పరికించి చూసింది. ఎక్కడ రిత్విక్ కనిపించలేదు. వాష్రూమ్లో నుంచి వాటర్ సౌండ్ వినిపించింది. ఏంటి సార్, ఇంత త్వరగా లెగిసి ఫ్రెష్ అవుతున్నారా అని వాష్రూమ్ డోర్కి ఆనుకొని ఆలోచిస్తుంది అంజమ్మ. సరిగ్గా అప్పుడే వాష్రూమ్ డోర్ ఓపెన్ చేశాడు రిత్విక్. అది ఊహించని అంజమ్మ స్లిప్ అయి రిత్విక్ మీద పడింది. వెంటనే రియాక్ట్ అయిన రిత్విక్ అంజమ్మని పడకుండా ఆమె నడుం మీద చేయి వేసి పట్టుకున్నాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. కలువ రేకుల లాంటి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు రిత్విక్. ఈ కళ్ళు ఎక్కడో చూశానే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. కానీ అవి ఎవరి కల్లో అతనికి గుర్తు రావడం లేదు. తనను పట్టుకున్న రిత్విక్ని చూస్తూ ఉన్న అంజమ్మకి అప్పుడే తలస్నానం చేయడం వలన అతనిపై నుండి జారుతున్న నీటి బిందువులు ఆమె మొహంపై పడేసరికి తేరుకొని కొంచెం వదిలితే ఫ్రెష్ అవ్వాలి అని అంది అంజమ్మ. ఆ మాటతో ఆలోచనల నుండి బయటికి వచ్చిన రిత్విక్ సారీ అని ఆమెని వదిలేశాడు. అంజమ్మ ఫ్రెష్ అవ్వడానికి ఇంకోవైపు బద్ధకంగా మూతలు పడుతున్న కనురెప్పలను బలవంతంగా విప్పే ప్రయత్నం చేస్తుంది అక్షిత. అలా ఒక 15 minutes ప్రయత్నించి ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యి లేచి బెడ్ మీద కూర్చొని గడియారం వంక చూసింది. టైం 8:30 అయింది. ఏంటి ఇంత బద్ధకంగా నీరసంగా ఉంది, నాకెప్పుడు ఇంత లేటుగా లెగిసే అలవాటు కూడా లేదే అని అనుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. ఆమె డోర్ ఓపెన్ చేయగానే గుడ్ మార్నింగ్ మేడం అని ఎదురొచ్చాడు రితేష్. గ్రే కలర్ డ్రెస్లో కళ్ళకి గూగుల్స్ పెట్టుకొని బాడీగార్డ్ గెటప్లో ఉన్న రితేష్ని చూసి పగలబడి నవ్వుతూ ఉంది అక్షిత. ఆమె ఎంత ట్రై చేసినా నవ్వు కంట్రోల్ అవ్వడం లేదు. అలా అందంగా నవ్వుతున్న అక్షితను చూస్తూ ఉండిపోయాడు రితేష్. అతని మనసులో అక్షిత అందమైన నవ్వు ముద్ర పడుతూ ఉంది. అలా నవ్వుతున్న అక్షితకి ఎక్కువగా నవ్వడం వలన కడుపులో నొప్పిగా అనిపించి అమ్మా అని అరుస్తూ ఒక్కసారిగా పొట్ట పట్టుకుంది. దాంతో కంగారుగా ఏమైంది మేడం అని అక్షిత దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి ఆమెకు మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు రితేష్. అవి తాగి ఒక 5 minutes అక్కడే కూర్చొని కాలేజ్కి లేట్ అవుతుంది అని లేచి వెళ్ళబోతున్న అక్షితకి కళ్ళు తిరిగినట్లు అనిపించి కళ్ళు మసకబారాయి. వెంటనే రియాక్ట్ అయిన రితేష్ పడిపోతున్న అక్షితను పట్టుకున్నాడు. తన చేతిలో ఉన్న అక్షిత స్పృహ తప్పింది. అది చూసి కంగారుగా మేడం మేడం అని పిలుస్తూ ఆమె చెంపలపై కొడుతూ ఉన్నాడు. కానీ ఆమెలో చలనం లేదు. రితేష్ అరుపులు విని అందరూ అక్కడికి వచ్చారు. స్పృహ లేని స్థితిలో ఉన్న అక్షితను చూసి కంగారుగా పక్కనే ఉన్న వాటర్ తీసుకొని ఆమెపై చిలకరించింది అంజమ్మ. దాంతో స్పృహలోకి వచ్చింది అక్షిత. ఏమైందమ్మా, ఎందుకలా పడిపోయావు అని అడిగాడు గజేంద్ర. ఏమో మావయ్య, ఈ మధ్య నాకు కొంచెం నీరసంగా ఉంటుంది అని అంది అక్షిత. సరే తల్లి, ఒక 2 days ఎక్కడికి వెళ్లకుండా రెస్ట్ తీసుకో అని అన్నాడు గజేంద్ర. లేదు మామయ్య, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వెళ్ళాలి అని అంది అక్షిత. ఓకే అమ్మా, కానీ ముందు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని తర్వాత కాలేజ్కి వెళ్ళు అని చెప్పాడు గజేంద్ర. ఈ చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు మామయ్య, పర్వాలేదు అని అంది అక్షిత.
చిన్నవి అని నెగ్లెక్ట్ చేస్తే రేపు అవే పెద్దవి అవుతాయి. కాబట్టి రిస్క్ తీసుకోకు తల్లి. ముందు వెళ్ళి చెకప్ చేయించుకో అని చెప్పి మిస్టర్ రితేష్ అని పిలిచాడు గజేంద్ర. ఎస్ సార్ అని ముందుకు వచ్చాడు రితేష్. మీ మేడంని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించి తర్వాత కాలేజ్కి తీసుకెళ్ళు. చెకప్ చేయించాక డాక్టర్ ఏం చెప్పారో నాకు చెప్పాలి. డూ యూ అండర్స్టాండ్ అని అన్నాడు గజేంద్ర. ఓకే సార్ అని చెప్పి మేడం వెళ్దామా అని అక్షిత బ్యాగ్ తీసుకున్నాడు రితేష్. అది చూసి ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావురా అని పెదవి విరిచి వెళ్తున్న రితేష్ వైపు చూస్తూ ఉన్నాడు రిత్విక్. రిత్విక్ భుజం మీద గట్టిగా కొట్టి, ఏటి పినిమిటి అట్ట చూస్తున్నావు, నీకు ఆఫీస్కి టైం అవ్వడం లేదా ఏటి అని అంది అంజమ్మ. దాంతో సీరియస్గా అంజమ్మను చూసి అవుతుంది వెళ్తున్నా అని నొక్కి చెప్పాడు రిత్విక్. మధ్యాహ్నం తినేందుకు క్యారేజ్ కట్టి ఇచ్చేదా అని అడిగింది అంజమ్మ. వద్దు అని చిరాగ్గా ఫేస్ పెట్టి అన్నాడు రిత్విక్. అయ్యో మరి మధ్యాహ్నం కూడేం తింటావు అని అడిగింది అంజమ్మ. ఏదో ఒకటి తిని చేస్తానులే, అంతేగాని నీ క్యారేజ్లో ఏమీ నాకొద్దు అని అన్నాడు రిత్విక్. అయ్యో అప్పుడే సతే ఎలా పినిమిటి, సావద్దు కానీ బేగా కొంపకి రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంది అంజమ్మ. ఎందుకు నన్ను కాల్చుకొని తినడానికా అని సీరియస్గా అడిగాడు రిత్విక్. అందుకే కదా, లేకపోతే నీ మీద ప్రేమ పొంగిపోయి అనుకుంటివా ఏటి? పొరపాటున కూడా అలాగా అనుకోకు. నిన్ను హింసించి వేధించి నీకు మనశ్శాంతి లేకుండా చేయడమే కదా నా పని అని అంది అంజమ్మ. దాంతో అంజమ్మను చంపేసేలా చూస్తూ బయటికి నడిచాడు రిత్విక్. గజేంద్ర చెప్పడంతో అక్షితను హాస్పిటల్కి తీసుకెళ్లాడు రితేష్. డాక్టర్ చెక్ చేసి టెస్ట్లకి బ్లడ్ ఇవ్వమనడంతో బ్లడ్ ఇచ్చి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఒక 15 మినిట్స్ తర్వాత నర్స్ వచ్చి మేడం డాక్టర్ రమ్మంటున్నారు అని చెప్పడంతో డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళారు అక్షిత అండ్ రితేష్. డాక్టర్ అక్షిత రిపోర్ట్స్ ఇస్తూ నథింగ్ టు వరీ, కంగ్రాట్స్, మీరు ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఆ మాట వినడంతోనే కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఒకేసారి వాట్ అని అరిచారు ఇద్దరు. దాంతో షాక్ అయి ఏమైంది, ఈ ప్రెగ్నెన్సీ మీకు ఇష్టం లేదా అని అంది డాక్టర్. అదేం లేదు డాక్టర్, ఎక్స్పెక్ట్ చేయలేదు, సో కొంచెం షాక్ అయ్యాను. తనలోనే కంగారుని డాక్టర్ కనిపించకుండా కవర్ చేస్తూ అంది అక్షిత. ఓకే మేడం, ఈ మందులు వాడండి అని ప్రిజిక్షన్ అక్షితకి ఇస్తూ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చెకప్ చేయించుకోవాలి. మీరు చాలా వీక్గా ఉన్నారు, రెస్ట్ కంపల్సరీ, అప్పుడే బేబీ గ్రోత్ బాగుంటుంది అని చెప్పింది డాక్టర్. ఓకే డాక్టర్ అని అక్కడ నుండి బయటికి నడిచారు ఇద్దరు. అలా వెళ్తున్న అక్షిత మనసులో వేలాది ప్రశ్నలు, వాటితో తల పగిలిపోతుందా అని అనిపిస్తుంది ఆమెకు. కానీ రితేష్ పరిస్థితి ఆమెకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఏదో తెలియని ఆనందంలో అతని కళ్ళు మెరిసిపోతున్నాయి. అతని మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడే ఒక పాపని ఎత్తుకొని ఒక ఆమె వాళ్ళకి ఎదురు వెళ్తుంది. ఆమెని చూసి అక్షిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రితేష్కి అక్షిత కడుపులో ఉన్నది పాప బాబా అన్న అనుమానం వచ్చింది. వెంటనే అతని పెదవులపై చిరునవ్వు వచ్చి ప్రపంచమంతా కొత్తగా కనిపించింది. తండ్రి అనే బంధంలో తీయదనం అతన్ని పలకరిస్తుంది అన్న ఫీలింగ్ అతనికి చాలా కొత్తగా అనిపించింది. దానితో ఒక్కసారిగా అక్షిత వైపు చూశాడు. ఆమె కళ్ళలో చేరిన నీళ్లు చెంపల మీదకు జారుతూ ఉన్నాయి. దాంతో రితేష్ మనసు కలువుకుమంది. అక్షితకి ఈ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదా అని అనిపించడంతో అతనికి చాలా బాధగా అనిపించింది. అక్షిత కారులో కూర్చుంది. కానీ ఆమె కంటి నుండి కారుతున్న కన్నీరు ధార ఆగడం లేదు. మిర్రర్లోంచి అది చూసి చాలా చిరాగ్గా ఫీల్ అయ్యాడు రితేష్. అప్పుడే గజేంద్ర కాల్ చేయడం చూసి మేడం సర్చ్ చేస్తున్నారు, ఏం చెప్పమంటారు అని అడిగాడు రితేష్. ఇంటికి వచ్చేస్తున్నామని చెప్పు అని అంది అక్షిత. ఓకే మేడం అని కాల్ లిఫ్ట్ చేసి సార్ మేడంకి చెకప్ అయిపోయింది, ఇంటికి వస్తున్నాం అని రితేష్ అనడంతో ఇంకేమీ డీటెయిల్స్ అడగకుండా కాల్ కట్ చేశాడు గజేంద్ర. మరోవైపు భూపతి ఇండస్ట్రీస్ ముందు ఒక షేర్ ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలో ఉన్న జనం మధ్య ఇరుక్కొని బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ అందరి కాళ్ళు తొక్కుకుంటూ ఏదోలా బయటపడ్డాడు రిత్విక్. ఆఫీస్ ముందు నిలబడి ఇన్ని రోజులు ఈ ఆఫీస్కి సీఈఓని అన్న పొగరుతో అందరినీ ఒక ఆట ఆడుకున్నాను. ఇప్పుడు ఇదే ఆఫీస్కి క్లర్క్గా రావాల్సి గతి పట్టింది. ఇప్పుడు అందరూ నాతో ఆడుకుంటారేమో అని మనసులో అనుకొని ముందుకు అడుగు వేశాడు రిత్విక్. అలా గేటు లోపలికి వెళ్ళిన రిత్విక్కి అక్కడ జరిగిన దాన్ని చూసి షాక్ అయ్యాడు. ఆనందంతో అతని నోట వెంట మాటలు రాలేదు. అక్కడ స్టాఫ్ అందరూ దండలు పూల బొకేలు పట్టుకొని కనిపించారు. దాంతో
సీఈఓ పోస్ట్ ఓడిపోయినా స్టాఫ్లో నా మీద ఇంకా గౌరవం ఉంది. క్లర్క్ పోస్ట్కి నేను వస్తున్నానని తెలిసి నాకు స్వాగతం సత్కారం ఏర్పాట్లు చేసినట్లున్నారు అని అనుకొని స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళి స్టాఫ్ దండలు వేస్తారని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ ముందు తల వంచుకొని నిలబడ్డాడు. అయోమయంగా రిత్విక్ని చూస్తూ ఉన్నారు స్టాఫ్ అందరూ. అది చూసి ఏంటయ్యా, అవతల సీఈఓ మేడం వచ్చే టైం అయిందని స్టాఫ్ అందరూ స్వాగతం పలకడానికి చూస్తూ ఉంటే నువ్వేంటి మధ్యలో వచ్చి అడ్డంగా నిల్చున్నావు? అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అరిచాడు అటెండర్. దాంతో షాకింగ్గా చూసి స్టాఫ్ ఆడుకుంటారు అని అనుకున్న రిత్విక్ అటెండర్ కూడా తనని అవమానించడం ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో వస్తున్న కోపాన్ని పంటి బిగువుగా అదిమిపెట్టి గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ రిత్విక్, ఈ ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాను అని ప్రతి పదాన్ని నొక్కి పలుకుతూ చెప్పాడు. ఓ కొత్తగా జాయిన్ అయ్యావా, ఏ పోస్ట్లో అని అడిగాడు అటెండర్. తన దుస్థితిని తలుచుకొని నీ అమ్మ జీవితం, ఆఖరికి వీడికి కూడా లోకో అయిపోయాను. వస్తే అంజమ్మ, నీ మెడలో తాళి కట్టి నా మెడకి నేను ఉరి వేసుకున్నాను కదే అని తిట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్న రిత్విక్ మొహం మీద చిటికి వేసి హలో, ఏ పోస్ట్లో జాయిన్ అయ్యావని అడిగా, వినిపించలేదా? ఏం నీకేమైనా చెవడా అని అడిగాడు అటెండర్. దాంతో ఆలోచనలోంచి బయటికి వచ్చి క్లర్క్ పోస్ట్ అని చెప్పాడు రిత్విక్. ఓ క్లర్కా, అయితే స్టాఫ్ అందరికన్నా లాస్ట్లో ఉండు, మేడం వచ్చే టైం అయింది అని చెప్పాడు అటెండర్. ఎంత పొగరు వీడికి, సీఈఓ ఉన్నప్పుడు నేను వీడిని అన్న మాటలు అన్నీ గుర్తు పెట్టుకొని మరీ నన్ను తిరిగి అంటున్నాడు. వీడే ఎలా ఉంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని అనుకొని స్టాఫ్ వంక ఒకసారి చూశాడు రిత్విక్. అక్కడున్న వాళ్ళందరూ అతనికి యమబాటులా కనిపించారు. దాంతో ఆలోచన నుండి బయటపడి తల పట్టుకున్నాడు రిత్విక్. అప్పుడే ఒక బ్లాక్ కలర్ ఆడీ కార్ ఫాస్ట్గా వచ్చి అక్కడ ఆగింది. కారు వెనక సీట్లో నుంచి ప్రేమ్ దిగి కంగారుగా ఫ్రంట్ డోర్ తీయగా బ్లాక్ కలర్ బిజినెస్ సూట్లు వేసుకొని కళ్ళకి గూగుల్స్ పెట్టుకొని మొహానికి మాస్క్లో దిగింది అక్షయ. ఆమె నడుస్తూ ఉంటే వచ్చే ఐ హీల్ సౌండ్ రిత్విక్ గుండెలో దిగుతున్న ముళ్ళలా అనిపించింది. అతని మొహం కోపంతో ఎర్రబడింది. దీనికి ఎంత పొగరు, సీఈఓ పోస్ట్ కావాలి అని నాతోనే చెప్పి చివరికి అదే పోస్ట్లో నా ఆఫీస్లో అడుగు పెడుతుందా? అయినా దీనికి కాదు, మా బాబుని అనుకోవాలి అని మనసులో తిట్టుకుంటూ ఉండగా ఏయ్ మేడం వస్తున్నారు, తప్పుకోవయ్యా అని రిత్విక్ని పక్కకు తోశాడు అటెండర్. దాంతో పడబోతూ ఆపుకొని కోపంగా అటెండర్ని చూస్తున్నాడు రిత్విక్. అటెండర్ అక్షయని రండి మేడం రండి అని ఎంతో ఆనందంగా పలకరిస్తూ ఆమెను స్వాగతిస్తున్నాడు. అది చూసిన రిత్విక్కి కోపం ఇంకా రెట్టింపు అయింది. రిత్విక్ని చూసి మనసులో నవ్వుకొని గుడ్ మార్నింగ్ సార్, ఏంటి సార్ మీరు ఈ డ్రెస్లో అని ఏమీ తెలియనట్లు అమాయకంగా అడిగాడు ప్రేమ్. మార్నింగ్, నా డ్రెస్ సంగతి తర్వాత, ముందు ఇది చెప్పు, ఈ సీఈఓ ప్లాన్ నీదేనా అని కోపంగా అడిగాడు రిత్విక్. అయ్యో సార్, మీరు వద్దు అన్నాక ఆవిడని మళ్ళీ ఆఫీస్కి నేను ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సార్, దీనికి కర్త కర్మ క్రియ అని మీ తండ్రి గారైన గజేంద్ర భూపతి గారు అని చెప్పాడు ప్రేమ్. నువ్వు చెప్పకుండా దీని గురించి డాడీకి ఎలా తెలిసింది అని అన్నాడు రిత్విక్. ఆ విషయం నాకెలా తెలుస్తుంది సార్, మీ నాన్నగారికి అడిగితే ఆయనే చెప్తారు కదా, ఈవిడ గురించి ఆయనకు ఎలా తెలిసిందో అని వెటకారంగా అన్నాడు ప్రేమ్. టైం రాని అన్నిటికీ అడిగి అందరికీ చెక్ పెడతా అని అన్నాడు రిత్విక్. ఆల్రెడీ వచ్చింది సార్, ఇంకా 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోకపోతే మీకు ఈ జాబ్ రానంటే మీ నాన్నగారు పెట్టిన కండిషన్ మర్చిపోయారా అని అన్నాడు ప్రేమ్. దాంతో కంగారుగా టైం చూసుకొని ఆఫీస్ లోపలికి పరుగు పెట్టాడు రిత్విక్. గజేంద్ర భూపతి వీళ్ళ ముందు ఫాస్ట్గా వచ్చి ఆగింది అక్షిత వాళ్ళ కార్. తాము వచ్చింది కూడా తెలియనంతగా ఏదో తీక్షణమైన ఆలోచనలో మునిగిపోయింది అక్షిత. రితేష్ కార్ దిగి డోర్ తీసినా అక్షిత దిగకపోవడంతో మేడం అని పిలిచాడు రితేష్. ఆ పిలుపుతో ఆలోచన నుండి బయటికి వచ్చిన అక్షిత ఏంటి అన్నట్లు రితేష్ వైపు చూసింది. ఇంటికి వచ్చేసాం మేడం అని రితేష్ చెప్పడంతో ఓ అని కార్ దిగి మెల్లిగా లోపలికి నడుస్తూ ఉంది. లోపలికి వెళ్తుంది కానీ ఇంట్లో వాళ్ళందరికీ ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఆమె మనసంతా గందరగోళంగా ఉంది. లోపలికి వచ్చిన అక్షితను చూసి ఏమన్నారు డాక్టర్ గారు అని ఎదురు వెళ్ళి అడిగాడు గజేంద్ర. ఏమంటారు, హై క్లాస్ తిండి వంట పడలేదు, అందుకే ఇలా అయింది. లో క్లాస్ వాళ్ళు లో క్లాస్ లాగానే ఉండాలి, ఒకేసారి ఆకాశానికి నిచ్చెన వేసి అక్కడ కూర్చుంటాము అంటే ఇలాగే అవుతుంది అని వ్యంగ్యంగా అంది హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న రాధిక. ఆ మాటలతో కోపంగా రాధిక వైపు చూసి
రాధా అని పిలిచాడు గజేంద్ర. చెప్పండి బాబు అంటూ వంటగదిలోంచి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది రాధమ్మ. మీ అమ్మగారికి కొంచెం కాఫీ కలిపి తీసుకురా. ఖాళీగా ఉండడం వల్ల పాపం బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయినట్లుంది. ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది. కాఫీ తాగితే అయినా కొంచెం సెట్ అవుతుంది అని అన్నాడు గజేంద్ర. ఆ మాటతో రాధికకి సరున కోపం వచ్చి చురుకుగా గజేంద్ర రాధల వంక చూసింది. అలాగే బాబు, మరి మీకు కూడా తీసుకురమ్మంటారా కాఫీ అని అడిగింది రాధమ్మ. నాకేం కావాలో, ఏ టైంలో ఏమి ఇవ్వాలో నీకు తెలుసు కదా రాధా. నువ్వు ఎప్పుడు ఏమిచ్చినా నేను తీసుకోవడానికి రెడీగా ఉంటాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు అని అన్నాడు గజేంద్ర. సరే బాబుగారు అని లోపలికి వెళ్ళిపోయింది రాధమ్మ. వాళ్ళిద్దరిని చూసి, వీళ్ళు రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే లాభం లేదు. ముందు ఈయన వయసు ఎంతో ఈయనకి గుర్తు చేయాలి అని మనసులో అనుకొని కోర గజేంద్రను చూస్తూ ఆలోచిస్తూ ఉంది రాధిక. మీ అత్తయ్యకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు కానీ తన సంగతి వదిలేసి నువ్వు చెప్పమ్మా, ఏమన్నారు డాక్టర్ గారు అని అడిగాడు గజేంద్ర. అది మావయ్య అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ నసుగుతూ ఉన్న అక్షితను చూసి, మేడం ప్రెగ్నెంట్ సార్ అని అన్నాడు రితేష్.